నమస్కారం మేడం. గ్రౌండ్ వాలిడేషన్ అప్పుడు మీరు చెప్పిన ప్రిలిమినరీ ఓనర్షిప్ కన్ఫర్మేషన్కి ఎగ్జాక్ట్గా ఏమి కావాలి? ప్రిలిమినరీ ఓనర్షిప్ కన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇందులో 4 కేటగిరీ రికార్డ్స్ కంపల్సరీ. కేటగిరీ 1 అసెస్మెంట్ రికార్డ్స్, కేటగిరీ 2 రిజిస్టర్డ్ లేదా ఇన్హెరిటెన్స్ లేదా పట్టా డాక్యుమెంట్స్, కేటగిరీ 3 హౌస్ ట్యాక్స్ రిసీట్స్, కేటగిరీ 4 బిల్డింగ్ పర్మిషన్. కేటగిరీ 1 అసెస్మెంట్ రికార్డ్స్. ఇందులో ఉండేవి అసెస్మెంట్ రిజిస్టర్, రివిజన్ రిజిస్టర్. ఇందులో ఓనర్ పేరు, ఇంటి ట్యాక్స్ రికార్డ్స్ ఉంటాయి. కేటగిరీ 2 రిజిస్టర్డ్ లేదా ఇన్హెరిటెన్స్ లేదా పట్టా డాక్యుమెంట్స్. రిజిస్టర్డ్ ఓనర్షిప్ డాక్యుమెంట్స్ అంటే సేల్ డీడ్, పార్టిషన్ డీడ్, గిఫ్ట్ డీడ్, విల్ డీడ్, సెటిల్మెంట్ డీడ్. ఇన్హెరిటెన్స్ డాక్యుమెంట్స్ అంటే ఒరిజినల్ ఓనర్ ఎక్స్పైర్ అయినప్పుడు ఇవి మ్యాండేటరీ. డెత్ సర్టిఫికేట్, లీగల్ హెయిడ్ సర్టిఫికేట్, సక్సెషన్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. ఒకవేళ డిస్ప్యూటెడ్ కేసెస్ అయితే కోర్ట్ డిక్రీ. గవర్నమెంట్ ఇష్యూడ్ ప్రూఫ్స్ అంటే హౌస్ సైట్ పట్టా, పొసెషన్ సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్స్ ఉంటే ఓనర్షిప్ ప్రూఫ్ గవర్నమెంట్ నుండి వచ్చింది అని కన్ఫర్మ్ అవుతుంది. కేటగిరీ 3 హౌస్ ట్యాక్స్ రిసీట్స్. ఈ రిసీట్స్ మీ హౌస్కి రెగ్యులర్గా ట్యాక్స్ కట్టినట్లు కనిపిస్తుంది. కేటగిరీ 4 బిల్డింగ్ పర్మిషన్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లీగల్గా పర్మిషన్తో నడిచింది అని ప్రూఫ్. అంటే అన్ని 4 కేటగిరీస్ మ్యాండేటరీగా ఉండాలా? అవును సార్. ప్రిలిమినరీ కన్ఫర్మేషన్కి కేటగిరీ 1, కేటగిరీ 2లో 2A లేదా 2B లేదా 2Cలో ఏదో ఒకటి, కేటగిరీ 3, కేటగిరీ 4 ఇవన్నీ కలిసి ఉండాలి. ఇలా అన్నీ ఉంటే మేము కాన్ఫిడెంట్గా ప్రిలిమినరీ కన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. మరి ఎవరైనా డాక్యుమెంట్స్ లేకుండా ఉంటే? అలాంటి వాళ్లకు స్ట్రిక్ట్ కండిషన్స్ ఉన్నాయి. ప్రాపర్టీ 22A ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉండకూడదు. గవర్నమెంట్ లేదా కమ్యూనిటీ ల్యాండ్ కాకూడదు. ఈ ల్యాండ్ 12 ఇయర్స్గా మీ ఆధీనంలో ఉండాలి. నేబర్స్ లేదా అడ్జాయినింగ్ ఓనర్ స్టేట్మెంట్స్ ఉండాలి. రైవల్ క్లెయిమ్స్ ఉండకూడదు. ఓనర్ ఒక అఫిడవిట్ ఇవ్వాలి. అలాంటి కేసెస్ గ్రామ పంచాయతీ ఆఫీస్లో డిస్ప్లే చేస్తాం. 1 వీక్ టైం ఇస్తాం. ఎవరికైనా ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే చెప్పవచ్చు. మేడం, ఇప్పుడు ప్రాసెస్ కంప్లీట్గా క్లియర్ అయింది. ఇందులో మీ ఇంటి కొలతలు మరియు విస్తీర్ణం ఫైనల్ చేస్తారు. గుర్తించుకోండి, ఇది ప్రిలిమినరీ ఓనర్షిప్ కన్ఫర్మేషన్ స్టేజ్ మాత్రమే. ఫైనల్ ఓనర్షిప్ కన్ఫర్మేషన్ ROR ఫేస్లో జరుగుతుంది.